స్టాక్ మార్కెట్ బేసిక్ సిరీస్ డే 16 లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ అంటే ఏంటో తెలుసుకుందాము. సపోర్ట్ అంటే ప్రైస్ అనేది రిపీటెడ్ గా డౌన్ సైడ్ వచ్చి స్టాప్ అయ్యే ఏరియాను సపోర్ట్ అంటారు. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సపోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోర్ ప్రైస్. ఈ సపోర్ట్ లెవెల్ అనేది బయ్యర్స్ అనే వాళ్ళు మార్కెట్ లోకి స్ట్రాంగ్ గా ఎంటర్ అయ్యే లెవెల్. ఎందుకంటే ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ప్రైస్ అనేది చాలా చీప్ గా దొరుకుతుంది. సో అందుకని మెజారిటీ ఆఫ్ ది బయ్యర్స్ అనే వాళ్ళు ఇక్కడే బై చేయాలనుకుంటారు. సో అందుకని సపోర్ట్ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ బయింగ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక స్టాక్ ప్రైస్ అనేది 200 నుంచి 180కి, అలాగే నెక్స్ట్ 160కి, అలాగే నెక్స్ట్ 150కి వచ్చి మళ్ళీ అక్కడ 150 దగ్గర బయ్యర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ ఎంటర్ అయ్యి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది రిపీటెడ్ గా ఒక లెవెల్ దగ్గర జరిగితే కనుక ఆ లెవెల్ ను సపోర్ట్ లెవెల్ అంటారు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అసలు రెసిస్టెన్స్ లెవెల్ గురించి తెలుసుకుందాము. ఈ రెసిస్టెన్స్ లెవెల్ అంటే ప్రైస్ అనేది రిపీటెడ్ గా అప్ సైడ్ మూమెంట్ జరిగి స్టాప్ అయ్యే ఏరియాను రెసిస్టెన్స్ లెవెల్ అంటారు. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సీలింగ్ ప్రైస్. ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది సెల్లర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ గా మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయ్యే లెవెల్. ఎందుకంటే ప్రైస్ అనేది ఆల్రెడీ ఎక్స్పెన్సివ్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్ గా మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. సో అందుకనే ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర సెల్లింగ్ ప్రెజర్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక స్టాక్ ప్రైస్ అనేది 150 నుంచి 170కి, అలాగే నెక్స్ట్ 190కి, అలాగే నెక్స్ట్ 200కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది ఎక్స్పెన్సివ్ అయింది కాబట్టి ఆ లెవెల్ దగ్గర సెల్లర్స్ అనే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. సో అప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ ప్రైస్ డౌన్ అవి మళ్ళీ సేమ్ మూమెంటం అనేది జరిగి సేమ్ లెవెల్ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ సేమ్ అలాగే సెల్లర్స్ ఎగ్జిట్ అవుతారు. ఈ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ ని రెసిస్టెన్స్ లెవెల్ అంటారు. అలాగే నెక్స్ట్ సపోర్ట్ బ్రేక్ మరియు రెసిస్టెన్స్ బ్రేక్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ బ్రేక్. బయ్యర్స్ అనేవాళ్ళు వీక్ గా ఉన్నప్పుడు ఈ సపోర్ట్ బ్రేక్ అనేది జరుగుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది ఫాస్ట్ గా ఫాల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ అంటే సెల్లర్స్ అనేవాళ్ళు వీక్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అనేది జరుగుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది ఇక్కడ నుంచి ఫాస్ట్ గా అప్ సైడ్ మూమెంట్ అని జరుగుతుంది. అలాగే నెక్స్ట్ రోల్ చేంజ్ రూల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఓల్డ్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది కొత్త సపోర్ట్ లెవెల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఓల్డ్ సపోర్ట్ లెవెల్ అనేది కొత్త రెసిస్టెన్స్ లెవెల్ కింద మారుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ప్రైస్ అనేది 150 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్ ని బ్రేక్ చేసింది. ఇలా బ్రేక్ చేసి ప్రైస్ అనేది అలా అప్ సైడ్ మూమెంట్ జరిగి 200 దగ్గరికి వెళ్ళింది. అలా 200 దగ్గరికి వెళ్ళి మళ్ళీ 150 దగ్గరికి వచ్చింది. మళ్ళీ అలా 200, మళ్ళీ 150. ఇలా ఏదైతే 150 లెవెల్ ఉందో ఇప్పుడు ఇది సపోర్ట్ లెవెల్ అవుతుంది. అలాగే అప్ సైడ్ ఉన్న 200 లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. సో ఓవరాల్ గా ఈ విధంగా రోల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫైనల్ గా ఏంటంటే సపోర్ట్ అనేది డిమాండ్ జోన్, అలాగే రెసిస్టెన్స్ అనేది సప్లై జోన్. అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి జస్ట్ జోన్స్ అంతేగాని ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ లైన్స్ ఇవే అని అర్థమేం కాదు. ఓకేనా? సో కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మన అకౌంట్ ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ.